రాజు శరి విముక్తి కల్పించాలి మూసి నోటి నుంచి. ఇవ్వాలి గోదావరి నీటి ద్వారా వ్యవసాయానికి సాగునీరుని. ఇవ్వాలి యాదాద్రి జిల్లాకు మూసి నీరు నుంచి విముక్తిని. జిందాబాద్ జిందాబాద్. కేటాయించాలి చిన్న నీటి వాళ్ళకు బడ్జెట్ ని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు. నిధులు ఇస్తుండొచ్చు అని చెప్పి చాలా మంది ఆశపడ్డారు. కానీ ఒక్క పైసా ఇవ్వకుండా మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోయింది. ఇది పాలకుల యొక్క నీతి. అందుకే కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా అది తెలుగుదేశం అయినా ఈ పూర్వ పార్టీలైనా కూడా ఇవన్నీ కూడా ఒక్క తానులోని ముక్కలే. వాగ్దానాలు చేస్తే ఓట్లు వేయించుకుంటే వెళ్ళిపోతాయి. అందుకే పునాది కాని కాలం విషయంలో ఇప్పుడు మేము ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాం. ఏమండి పునాది కాని కాలం విషయంలో మీ స్పందన ఏమిటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 269 కోట్ల రూపాయలు మేము ప్రతిపాదన పంపామండి. ఈ ప్రతిపాదనలో 2 విషయాలున్నాయి. ఒకటి భూ నిర్వాసితులకు, కూర్చొని మీరు లేవకండి, భూ నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు కాలువకు సంబంధించినటువంటి పూర్తి పనులు ఇందులోనే పూర్తి చేయొచ్చండి. 269 కోట్ల రూపాయలు అయితే సరిపోతాయని చెప్పారు. మరి మంత్రి గారు 2 విడతలకి 100 కోట్లు ఇస్తే ఇప్పుడు ఇస్తా, ఇంకా 3 నెలలకు ఇంకొక 100 కోట్లు ఇస్తా అని చెప్పి చెప్పారు కదా. ఒక్క పైసా ఇవ్వకుండా కేవలం ప్రెస్ మీట్ పెట్టి 4 ముచ్చట్లు చెప్పి వెళ్ళిపోయాడు. అందుకే పునాది కాని కాలువకు ఇప్పుడు హైదరాబాద్ సచివాలయంలో ఉన్నటువంటి 269 కోట్ల రూపాయల ప్రతిపాదనని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పినటువంటి ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేపట్టింది. అందుకే మంజూరు చేయాలి 269 కోట్ల రూపాయలు. అందుకే దశల వారీగా దీనిపై సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని చేపడతాం. ఒక్క విషయం చెప్పదలిసాం, ఎమ్మెల్యేలు అందరూ కూడా వినాలి. 5 కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాక మీరు పునాది కానీ కాలువని కాక మీరు పూర్తి చేయకుంటే ఈ కాలువ పరిధిలో ఉన్నటువంటి దొంగతుర్తి, ఆలేరు, భువనగిరి ఈ 3 ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అక్టోబర్ నెలలో ఒక్క నెల మాత్రమే సమయం ఇస్తా ఉన్నాం. ఒక్క నెలలో కాక విడుదల కాకుంటే సిపిఎం పార్టీగా మేము సమరశీలమైనటువంటి కార్యక్రమాలకు పూనుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. అందుకే ప్రజల యొక్క ఓపికని అర్థం చేసుకోండి, ప్రజల యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకోండి అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇంకొక 2వ విషయం ఏంటంటే మేము ఇంకొక డిమాండ్ పెట్టాం. గోదావరి జలాలు కావాలి మాకు. మూసి మురికి నీళ్లతో, ఈ మూసి మురికి నీళ్లతో మా జీవితాలు ఆగమైపోతున్నాయి, మా బతుకులు మొత్తం గందరగోళం అయిపోతున్నాయి. అందుకే మాకు కావాలి గోదావరి జలాలు. గోదావరి జలాలు రావడానికి అవకాశం బొత్సాపురం రిజర్వాయర్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఈ నిర్మాణం ద్వారా మీరు ఒక రిపోర్ట్ను ప్రవేశపెట్టండి. మేము అంటున్నాం ఏంటంటే కాళేశ్వరం అధికారులతో మేము మాట్లాడినప్పుడు అయ్యా మేము రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మీ ఎమ్మెల్యేలు మాత్రం అడగట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. అందుకే డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ని మీరు ప్రభుత్వం ముందు ఒక ప్రతిపాదన పెట్టండి. ఎమ్మెల్యేలు అందరూ కలిసి గోదావరి జలాలని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రాంతాన్ని మూసి నుండి విముక్తి కలిగించడానికి అవకాశం ఉంది, ఫలానా చోట అని చెప్పినటువంటి రిపోర్ట్ ఇవ్వాలి. మన యాదాద్రి భువనగిరి జిల్లాలో పునాది కాని కాలువ, పునాది కాని చెరువుని, పైల్వాన్పురం దగ్గర ఉన్నటువంటి పునాది కాని చెరువుని మినీ రిజర్వాయర్ చేయాలి. ఇప్పుడు ఎంత ఉంది? 28 ఎకరాల్లో మాత్రమే పునాది కాని చెరువు ఉంది. సరిపోదది. కనీసం 1.5 టీఎంసీ నీళ్లున్న పట్టాలి అందులో పునాది కాని చెరువులో. కాబట్టి చెరువును విస్తృతపరచాలి, ఆ చెరువును మినీ రిజర్వాయర్ గా ప్రకటించాలి.